స్టీమ్ రైస్లో దండిగా పోషకాలు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ. రా రైస్ కన్నా స్టీమ్ రైస్లోనే రుచి, నాణ్యత. పుష్కలంగా ఖనిజ లవణాలు ఉన్నాయంటున్న నిపుణులు. ఎగుమతుల్లోనూ టాప్. సౌత్ ఇండియాతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా వినియోగం. పంటల సాగులో ఎన్నో మార్పులు వచ్చాయి. యంత్రాలతో కోసి అధిక తేమ శాతంతో ఉన్న ధాన్యాన్ని తక్కువ రోజుల్లో నిల్వ ఉంచి మిల్లింగ్ చేయడంతో బియ్యం నాణ్యత కోల్పోతున్నది. వడ్లు వెంటనే మిల్లింగ్ చేయడంతో అన్నం ముద్దగా అవుతున్నది. దీన్ని అధిగమించడానికే స్టీమ్ రైస్ విధానం అందుబాటులోకి వచ్చింది. సాంప్రదాయక రా రైస్ కన్నా స్టీమ్ రైస్కు ఆదరణ రోజు రోజుకు పెరుగుతున్నది. రా రైస్తో పోలిస్తే ఎక్కువ పోషకాలు, రుచి, నాణ్యత, ఖనిజ లవణాల్లో స్టీమ్ రైస్ ముందంజలో ఉందన్న నిపుణులు చెబుతున్నారు. దేశీయ మార్కెట్తో పాటు అంతర్జాతీయ ఎక్స్పోర్ట్లోనూ స్టీమ్ రైస్కు డిమాండ్ పెరిగింది. 2025లో ఇండియాకు నుంచి రైస్ ఎక్స్పోర్ట్ 21.55 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఎక్స్పోర్ట్ అవుతుందట ఇంత శాతం. ఇక స్టీమ్ రైస్లో పార్బాయిల్డ్ రైస్, వైట్ రైస్ కన్నా పార్బాయిల్డ్ రైస్కి ఆదరణ ఎక్కువ పెరుగుతుందట. ఇక దీంట్లోనే రుచి, నాణ్యత, తర్వాత పోషకాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి దీనికి నాణ్యత పెరుగుతుందట. మరి రేట్ ఎంత వలుకుతుందో రేటు కూడా ఇవ్వాలి కదా, అది పేదోళ్ళు తినే పరిస్థితి ఉందా లేదా.